Spotlight Librarians Academy. Welcome to Spotlight Librarians Academy. So this is Dr. K. Yadagiri sir and senior faculty for paper 2 Library and Information Science. And మన Spotlight Librarians Academy నుండి 2025 ఏప్రిల్ 24th రోజు మనకు ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. యూజీసీ నెట్ సెట్ కోసం అండ్ గురుకుల జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ అండ్ మనకు గురుకుల స్కూల్ కావచ్చు, పబ్లిక్ లైబ్రరీస్ అండ్ మెడికల్ కాలేజ్ అండ్ ఎవ్రీ పోస్ట్లకు సంబంధించి ఏపీ సెట్, టీజీ సెట్ అన్నిటికి సంబంధించి మనకు కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ సిలబస్ కాపీస్ లో ఉన్న టాపిక్స్ అన్నిటిని మనం డిస్కస్ చేస్తూ లైవ్ కోర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ నుంచి మీరు మన గూగుల్ ప్లే స్టోర్ లో మన లైబ్రరీన్స్ మన అకాడమీకి సంబంధించిన యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ వీడియోస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, కొన్ని కోర్సెస్ మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అండ్ బ్యాచ్ లో జాయిన్ కావాల్సి ఉంటుంది. సో మీరు వన్ టైం కోచింగ్ తీసుకోవాలన్నా, వన్ టైం పేమెంట్ చేసి మీరు ఓవరాల్ గా ఈ థియరిటికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలన్నా, బిట్స్, క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీద ఎక్స్ప్లెనేషన్స్ అండ్ డిఫరెంట్ వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, యూనిట్ వైజ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు అండ్ మీకు ఎవ్రీ సెషన్ అనేది మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది కోచింగ్ లో. సో వన్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు ఒక జాబ్ వచ్చే వరకు, మీ జర్నీలో మీ జాబ్ వచ్చే వరకు గైడెన్స్, మోటివేషన్, హెల్ప్, సపోర్ట్ అనేది ఆల్వేస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మన కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యాప్ లో మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి, మెటీరియల్, టెస్ట్లు అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ యూనిట్ వైజ్ మెటీరియల్ అండ్ చాప్టర్ వైజ్ ఎడిటెడ్ వీడియోస్. అంటే మనకి ఇక్కడ మీరు 3 types లో వీడియోస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటి కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత బ్యాచ్ లో యాడ్ అవుతారు అండ్ యాప్ లో స్టోర్ లో యాడ్ అవుతారు అండ్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒకటే కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 3 types లో ఈ వీడియోస్, క్లాసెస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటి లైవ్ క్లాసెస్ ద్వారా ఎంటైర్ లైవ్ రికార్డింగ్ వీడియో యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఆ వీడియోని ఎడిట్ చేయడం ద్వారా రికార్డెడ్ వీడియోస్ రూపంలో మీరు ఫోల్డర్స్ లో, యూనిట్ వైజ్ ఫోల్డర్స్ లో ఆ వీడియోస్ యాక్సెస్ చేసుకోవచ్చు. స్టోర్ లో మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అండ్ మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ అండ్ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. డిఫరెంట్ ఫీచర్స్ స్టోర్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో స్టోర్ పర్చేజ్ చేసిన వాళ్ళకి, బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళకి, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఒకటే కోచింగ్ అనేది మనకు రన్ అవుతుంది. ప్రజెంట్ ఏప్రిల్ 24 నుంచి 2025 ఏప్రిల్ 24 నుంచి జూన్ ఎండింగ్ వరకు మనకు ఈ ఎక్స్క్లూజివ్ యూజీసీ నెట్ బ్యాచ్ అనేది ఉంది. సో ఈ యూజీసీ నెట్ బ్యాచ్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మిగతా మళ్ళీ లైవ్ క్లాసులు వినకుండా ఫుల్ లెంత్ గా యూజీసీ నెట్ సిలబస్ తో పాటు అండ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డ్, కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ అన్ని కోర్సుల యొక్క అంటే ఆ సిలబస్ కాపీస్ ల యొక్క టాపిక్స్, చాప్టర్స్ అన్ని కూడా దీనికి యాడ్ చేసి ఇంటిగ్రేటెడ్ సిలబస్ గా డెవలప్ చేసి మీకు ఇన్ డెప్త్ గా క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మన యొక్క కోర్సు ప్యాకేజ్ వచ్చేసి 230 hours ఎబో మనకు వీడియోస్ అనేవి అవైలబుల్ లోకి వస్తాయి. ఇంకా కంప్లీట్ అవుతుంది. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఫర్ ఎవర్ స్టూడెంట్ గా, ఆస్పిరెంట్ గా ఉంటారు అండ్ జాబ్ వచ్చే వరకు. సో విత్ ఇన్ 6 months లో మీరు జాబ్ వచ్చి వెళ్ళిపోవచ్చు, 1 year లో జాబ్ వచ్చి వెళ్ళిపోవచ్చు. బట్ యాప్ వ్యాలిడిటీ 1 year, 2 years మాత్రమే అవైలబుల్ ఉంది. సో 1 year లో వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కి మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా ఇన్ డెప్త్ ప్రిపరేషన్, అనాలిసిస్, ప్రాక్టీస్ అండ్ దానికి సంబంధించిన డిఫరెంట్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ తెలిసి ఉంటే, ప్రాక్టీస్ ఉంటే, డిఫరెంట్ స్టాండర్డ్ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకోగలిగితే సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా, కోచింగ్ ద్వారా అయినా మనం జాబ్ సాధించుకోవచ్చు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని ఎవ్రీ డే మీకు ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఏది ఎలా మనం డిస్కస్ చేసుకోవాలి, ఎంతవరకు డిస్కస్ చేసుకోవాలి, ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి ఇంపార్టెంట్, ఏవి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఏవి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయని కూడా ప్రతి యూనిట్ వైజ్ మనం క్లాసెస్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈ వీడియోలో మీరు ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి సంబంధించి మీరు డిస్క్రిప్షన్ లో స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ వీడియోస్, ఫ్రీ మెటీరియల్, ఫ్రీ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లోకి జాయిన్ అవుతే ఆ కోచింగ్ సంబంధించి అండ్ నోటిఫికేషన్ సంబంధించి, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించి మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఫర్దర్ వీడియోస్ అండ్ జీకే డైలీ క్విజ్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటుంది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే యూనిట్ 1 కి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో
మన కోచింగ్లో క్లాసెస్ ఎలా చెప్పుకుంటాం అనేది టోటల్ ఓవర్ వ్యూ అండ్ దీని యొక్క సిలబస్, ఆ టాపిక్స్ అండ్ యూనిట్ 1 యొక్క ఎంటైర్ ఓవర్ వ్యూ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే చాలా అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది చూడండి అండ్ దానికి వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఇన్స్టిట్యూషన్ యొక్క మనకు కాంటాక్ట్ నెంబర్, యాప్ లింక్, వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాటి ద్వారా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి మీరు జాయిన్ కండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే దానికి ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకా ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్ యూ కెన్ డైరెక్ట్లీ వాట్సాప్ అండ్ డైరెక్ట్లీ మేక్ ఏ కాల్ టు ద Spotlight Librarians Academy. So in this video now we are going to discuss about the Unit 1. Unit 1 is Foundations of Library and Information Science. ఇక్కడ Unit 1 గా ఉంటుంది. అదే యూజీసీ నెట్ సిలబస్ లో Unit 2 గా ఉంటుంది. సో దాన్ని మనం ఎలా అయినా కూడా ఆ టాపిక్స్, ఈ టాపిక్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ అనేది మనకు 2025 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకు వన్ టైం కోచింగ్, వన్ టైం ప్రిపరేషన్ అనే మెయిన్ ఆబ్జెక్టివ్ తో చాలా తక్కువ ఫీజులో అండ్ 1 year వ్యాలిడిటీ ఇచ్చి డిఫరెంట్ లేటెస్ట్ ఫీచర్స్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి యూజీసీ నెట్ సెట్ లెవెల్లో అండ్ కేవీఎస్, ఎన్వీఎస్ ఏ టైప్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి జాబ్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ రూపంలో మనము ఈ అకాడమీని స్టార్ట్ చేస్తూ, యాప్ అనేది స్టార్ట్ చేస్తూ ఓన్లీ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ద్వారా ఆ లైవ్ క్లాసెస్ రికార్డ్ అయ్యి చాప్టర్ వైజ్ ఎడిట్ అయ్యి మీకు ఫోల్డర్లు అవైలబుల్ ఉంటాయి. వాటి ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు, నాలెడ్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పాట్లైట్ లైబ్రేరియన్స్ అకాడమీ మనకు లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ రూపంలో పేపర్ 2కు సంబంధించి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ఆన్లైన్, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీకు కోచింగ్ అనేది అవైలబుల్ ఉంది. ఈ రికార్డెడ్ క్లాసెస్ ఇవేవైనా కూడా మనకు యాప్ లో అవైలబుల్ ఉంటాయి. అండ్ మీ కోచింగ్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్ లో, కమ్యూనికేషన్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉండడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా ఈ యాప్ లో ఈ వీడియోస్ అనేవి మనకు బ్యాచ్ రూపంలో బ్యాచ్ ఆప్షన్ అండ్ స్టోర్ ఆప్షన్, అంటే మీరు 2 పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. స్టోర్ ఆప్షన్ పర్చేజ్ చేసిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు, యూట్యూబ్ ఛానల్ కి యాడ్ అవుతారు, యాప్ కి యాడ్ అవుతారు అండ్ బ్యాచ్ కి కూడా యాడ్ అవుతారు. బ్యాచ్ కి అవడం వల్ల ఇక్కడ స్టోరే కాకుండా మీకు బ్యాచ్ లో ఉన్న ప్రతిదీ కూడా మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఫ్రీ మెటీరియల్ కూడా మనకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో అది లిమిటెడ్ గా ఉంటుంది. కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఇన్ డెప్త్ క్లాసెస్ ఉంటాయి. టోటల్ గా మనకు 200 నుంచి 230 అవర్స్ మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ప్రతి టాపిక్ మీద 200 నుంచి 230 అవర్స్ క్లాసెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నౌ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ యూనిట్ 1. యూనిట్ 1 కు మనకు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో ఫౌండేషన్స్ మీన్స్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. వాట్ ఈస్ లైబ్రరీ సైన్స్, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఆర్ ద different concepts of libraries, types of libraries, functions of libraries, services of libraries, sections of libraries, library science introduction and ఎక్కడెక్కడ లైబ్రరీస్ మనకు వచ్చాయి అండ్ డిఫరెంట్ టర్మ్స్ ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ లైబ్రరీ అసోసియేషన్స్ ఏంటి, లైబ్రరీ లెజిస్లేషన్ ఏంటి, లైబ్రరీ యాక్ట్స్ ఏంటి, లైబ్రరీ ఆర్గనైజేషన్స్ ఏంటి అండ్ ఇంట్రడక్షన్, బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ మెల్విల్ డెవి అండ్ లైబ్రరీ లెజిస్లేషన్ తో పాటు లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అండ్ మోర్ ఓవర్ మనకు అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, ఇంకా ఫర్దర్ గా లైబ్రరీషిప్ యాజ్ ఎ కెరీర్ అండ్ ఇంకా మిస్లీనియస్ టాపిక్స్ కూడా మనల్ని ఇంక్లూడ్ చేసుకొని సిలబస్ అనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో భాగంగా మనకు ఓన్లీ మనకు ఆన్లైన్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉండవు. సో ఆల్రెడీ కోచింగ్ జరుగుతుంది, అది జరుగుతూనే ఉంటుంది. సో యూజీసీ నెట్ కి సంబంధించి మన జూన్ ఎండింగ్ వరకు మన సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు తర్వాత సెట్ అండ్ కేవీఎస్, ఎన్వీఎస్, సిఎంఆర్ఎస్ అండ్ గురుకుల మెడికల్ కాలేజ్, పబ్లిక్ లైబ్రరీస్ ఏ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మనకు ఈ కోర్స్ అనేది 100% యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ న్యూ ఏదైనా ఉంటే కూడా వాటిని యాడ్ చేస్తూ ఈ కోర్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇక్కడ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా తక్కువ ఫీజులో అండ్ డిజిటల్ మోడ్ లో అండ్ చాలా హై ఫీచర్స్ తో, లేటెస్ట్ ఫీచర్స్ తో
చాలా ఈజీ మెథడ్లో, ఈజీ లాంగ్వేజ్లో, బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు చాలా ఈజీ లాంగ్వేజ్లో నోట్స్తో పాటు ప్రతి దానికి కూడా మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రతి చాప్టర్లో మీరు ఎన్ని సిలబస్ కాపీస్ తీసుకొచ్చి వెరిఫై చేసినా కూడా అన్ని సిలబస్ కాపీస్లో ఉన్న ప్రతి చాప్టర్, ప్రతి టాపిక్ మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఒక యూజీసీ నెట్ సిలబస్ ఒకటే చెప్పడం కాకుండా, అంటే ఇక్కడ ప్రతి సిలబస్ కాపీస్ మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి సిలబస్ కాపీస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ library science competitive aspirant library science student ga you should aware about different syllabus copies of UGC NET SET, KVS, NVS, EMRS, ISRO, DRDO and మనకు TGPSC, APPSC, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, TREARB అండ్ MHSRB, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిఫరెంట్ ఏజెన్సీస్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్ కాపీస్ అన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి, చూడాలి. ఆ సిలబస్ కాపీస్ అన్ని కూడా వీఆర్ kept available, uploaded in our app. You can download and take the print and analysis yourself what are the chapters are and topics given in each unit. So as a competitive aspirant you should know aware about all యూనిట్స్ నోటెడ్ అయి ఉండాలి. ఆ యూనిట్స్ నేమ్ తో పాటు ప్రతి యూనిట్ లో ఉన్న చాప్టర్స్ ఏంటి, టాపిక్స్ ఏంటి కూడా నోటెడ్ అయి ఉంటేనే వెన్ ఎవర్ యూ అటెంప్ట్ ఏ క్వశ్చన్ యూ షుడ్ ఇమీడియట్లీ యూ కెన్ గెట్ ద ఐడియా అండ్ ఫ్రమ్ దట్ క్వశ్చన్ బిలాంగ్స్ టు విచ్ యూనిట్, విచ్ టాపిక్, విచ్ చాప్టర్. అండ్ ఆ క్వశ్చన్ సంబంధించి మీకు ఆ చాప్టర్ విన్నారా, ఎక్కడైనా చదివారా, నోట్స్ లో చదివారా, ప్రాక్టీస్ చేశారా ఆ క్వశ్చన్ అనేది, ఇవన్నీ మనకు ఒక రీట్రైవ్ అనేది జరిగితే ఆ క్వశ్చన్ చూడగానే. అండ్ మనం పెట్టుకునే ఎగ్జామ్స్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ కోచింగ్ లో భాగంగా మనం పెట్టుకునే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ప్యూర్లీ సిబిటి మెథడ్ లో ఉంటాయి. అంటే మనకు పెట్టుకునే ఎగ్జామ్స్ అన్ని కూడా సిబిటి మెథడ్ లో, అంటే కంప్యూటర్ బేస్డ్ మెథడ్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఎలా అయితే మీరు ఒక KVS, NVS, సెటినెట్ కి ఎలా అయితే మీరు ఆ కంప్యూటర్ ఎగ్జామినేషన్ సెంటర్ లో కంప్యూటర్ లో అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో అదే మోడ్ లో, అదే కాన్సెప్ట్ లో, అదే ప్రాక్టీస్ లో మీకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఇదే మోడ్ లో జరగడం జరుగుతుంది. కాబట్టి ఇంత తక్కువ ఫీజులో మీకు ఆఫర్ చేయడం అనేది చాలా రేర్. కాబట్టి మీరు కోచింగ్ తీసుకునే ముందు, ఏదైనా కోర్స్ పర్చేజ్ చేసే ముందు అవి ఓల్డ్ వీడియోసా, లేటెస్ట్ వీడియోసా, ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి అండ్ వాళ్ళకి సంబంధించిన సక్సెస్ రేట్ ఏంటి అండ్ వాళ్ళు ఇంతకుముందు ఏ ఇన్స్టిట్యూట్ లో చెప్పారు, ఎంత సక్సెస్ వచ్చింది అండ్ వాళ్ళ ఎంతమంది జాబ్స్ వచ్చాయి, వాళ్ళ నోట్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాక్టీస్ టెస్ట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది అండ్ ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఆ ఫ్యాకల్టీ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ నుంచి నేను మైసెల్ఫ్ ఆర్ కవరింగ్ డీలింగ్ ఎంటైర్ పేపర్ 2 అండ్ ఈవెన్ పేపర్ 1 కి సంబంధించి కూడా మనం కొన్ని నోట్స్, గైడెన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు ఈ కోర్సులోనే ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి ఫ్యూచర్లో వచ్చే ప్రతిదీ గైడెన్స్, మోటివేషన్, మెంటర్షిప్ అన్ని కూడా మీకు ఈ కోర్సులో అవైలబుల్ ఉంటాయి. అంటే సింగిల్ పేమెంట్, సింగిల్ కోచింగ్, వన్ టైం పేమెంట్ తో మీకు కోర్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి పర్చేజ్ చేసే ముందు వెరిఫై చేసుకోండి, ఎక్కడ ఏది బెటర్ అనేది వెరిఫై చేసుకోండి. కాబట్టి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని లాస్ కాకుండా మీకు ఏది బెటరో చూసుకొని జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ బెస్టా అండ్ యాప్ లో మీకు ప్రాక్టీస్ బెస్టా, యాప్ లో మెటీరియల్ బెస్టా, కోచింగ్ క్లాస్ నోట్స్ బెస్టా, క్లాసెస్ వినడం బెస్టా, లైక్ ఒక 4 బుక్స్ మనం ముందేసుకొని చదవడం బెస్టా అనేది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 4 బుక్స్ ముందేసుకొని చదివిన వాళ్ళకి జాబ్ వచ్చింది. ఒక 0 సబ్జెక్ట్ తో కోచింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి 100 మందికి జాబ్ వచ్చిన సందర్భాలు నా స్టూడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గురుకులాలకు వెళ్ళండి, 2023లో క్వాలిఫై, సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తున్న ప్రజెంట్ గురుకుల లైబ్రరీస్కి వెళ్ళండి, ఆల్మోస్ట్ నా స్టూడెంట్సే ఉంటారు. అంటే 434 పోస్ట్లో 200+ నా స్టూడెంట్సే ఉన్నారు. నేను 2017 నుంచి 2025 వరకు 13 కోచింగ్ సెంటర్లో ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. నేను పెట్టే, అంటే నా నోట్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ చూసుకుంటే 100కి మినిమం 60 to 70% క్వశ్చన్స్ ఖచ్చితంగా కవర్ అవుతాయి. సో ఈసారి ఆ 70 కాదు, ఈసారి 90% రావాలి, 85%, 80 వరకు రీచ్ కావాలి. మిగతా 10-20% అనేది క్యాండిడేట్ యొక్క ఎబిలిటీ, అండర్స్టాండింగ్, అనాలిసిస్, ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి కూడా మనకు మన నోట్స్ లో, మన క్లాసెస్ లో కవర్ చేస్తాం. సో మీరు చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే 100% సక్సెస్ వస్తుంది. దానికి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. చాలా మంది ఈ గురుకుల డిఎల్ గా ఏమి రాని వాళ్ళు కూడా గురుకుల డిఎల్ కొట్టారు. ఏమి రాను అని చెప్పొద్దు, బట్ యాక్చువల్ గా 0 నాలెడ్జ్ మీన్స్, అంటే ఒక క్లారిటీ అనేది, ఒక సబ్జెక్ట్ మీద ఒక డెప్త్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా డిఎల్ కొట్టారు, నెట్ సెట్ క్వాలిఫైర్ ఫస్ట్ అటెంప్ట్ లోనే, దట్ టు కామెన్సింగ్, అంటే కోచింగ్ మధ్యలోనే, కోచింగ్ జరుగుతుండగా ఆన్ గోయింగ్ కోచింగ్ లోనే
ఒక 30+ స్టూడెంట్స్ సెటినెట్ క్వాలిఫై అయిన సందర్భాలు నా స్టూడెంట్స్ నేను చెప్పిన బ్యాచ్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే మీరు ఒక స్ట్రాంగ్ ఫిక్స్ కావాలి మైండ్లో. ఏంటంటే ఖచ్చితంగా నేను ఈ జాబ్ కొడతాను, ఖచ్చితంగా దీన్ని నేర్చుకుంటాను, ఇది పెద్ద నాకు క్రిటికల్ ప్రాబ్లమాటిక్ కాదు. కాబట్టి నేను అన్ని పక్కన పెట్టి పేపర్ 2 పేపర్ 1 ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఒక సెటినెట్ క్వాలిఫై, ఒక డిఎల్ గాను, ఒక అసిస్టెంట్ లైబ్రరీన్ గాను, అండ్ ఒక లైబ్రరీ అసిస్టెంట్ గాను, ఒక గురుకులానో మెడికల్ కాలేజ్ ఏదో ఒకటి నేను సాధిస్తానని ఒక నమ్మకం, స్ట్రాంగ్ డిజైర్, ఒక కాన్ఫిడెన్స్ మీరు డెవలప్ చేసుకొని దాని ప్రకారమే స్టెప్ బై స్టెప్ 0 to 100 A to Z అన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒక చిన్న జాబ్ వచ్చినా కూడా ఈ నాలెడ్జ్, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారా మీరు ఫర్దర్గా మీరు ఒక మంచి జాబ్ అనేది కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో తెలంగాణలో చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఏపీలో కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సో ఇక్కడ యూనిట్ 1 సంబంధించి మనం సిలబస్ చూద్దాం. యూనిట్ 1 సంబంధించి సిలబస్ యూనిట్ 1 వచ్చేసి మనకు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. యూనిట్ 1 ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. అంటే ఫౌండేషన్స్ అంటే ఇక్కడ మనకు బేసిక్స్ అని అర్థం. సో ఇది మనకు బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, దీని యొక్క వెయిటేజ్ ఎంత, ప్రీవియస్ క్వశ్చన్ ఎన్ని వస్తున్నాయి ఈ యూనిట్ నుంచి అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మనకు బిఎల్ఐసిలో మనం చూసుకోవచ్చు. మీరు బిఎల్ఐసిలో చూసుకోవచ్చు. దీని యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇది 100కి అండ్ 150 మార్క్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటే మీకు ఇక్కడ ఒకసారి 32 క్వశ్చన్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 150 అండ్ 38 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150. 2017 గురుకుల స్కూల్ లైబ్రేరియన్. అండ్ దానికంటే ముందు చూసుకుంటే మనకు 100 చూసుకుంటే ఒక 20 to 25 క్వశ్చన్స్, 20+ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా మనకు దీంట్లో రావడం జరుగుతుంది. ఇది మనకు యూనిట్ 1లో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటే ఇది. సో ఇక్కడ ఫౌండేషన్స్ అంటే మనకు ఏమని చెప్పుకోవచ్చు, ఫౌండేషన్స్ ఆర్ నథింగ్ బట్ బేసిక్స్, ఫండమెంటల్స్. వాట్ ఈస్ లైబ్రరీ సైన్స్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, who in library science, what are the different topics in library science. బేసిక్ గా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి, ఒక లైబ్రరీ సైన్స్ స్టూడెంట్ కి తెలియాల్సిన ఇంక్లూడ్ టాపిక్స్ అన్ని కూడా మనకు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వాటిని మనం చూసుకుంటే సిలబస్ ని డిఫరెంట్ టాపిక్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ సిలబస్. ఈ సిలబస్ అనేది మనకు ఇంటిగ్రేటెడ్ సిలబస్. అంటే అన్ని సిలబస్ కాపీస్ లో ఉన్న టాపిక్స్ అన్ని, చాప్టర్స్ అన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్ని చూసుకుంటే మనకు ఇంటిగ్రేటెడ్ సిలబస్. ఇంటిగ్రేటెడ్ మీన్స్ సెట్, నెట్, కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ అండ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిలబస్ కాపీస్ లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఒకే దగ్గర సింగిల్ ప్లాట్ఫామ్ లో ఒకటి దగ్గర మనం రాసుకొని అన్నింటినీ చాలా డెప్త్ గా ఒక్కొక్కటి నేర్చుకుంటూ బేసిక్ నుంచి మీడియం నుంచి హై లెవెల్ వరకు మనం కోర్సెస్ ని డెవలప్ చేసుకుంటూ నేర్చుకుంటూ పోతే అప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా వస్తుంది. దానివల్ల మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ అయినా చేయగలుగుతారు, ఎక్కువ స్కోర్ చేసి మంచి జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సిలబస్ లో భాగంగా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అవి చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ఫస్ట్ వన్ మనకు టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంది, లేదా 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ టాపిక్ మనకు 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్. సో మనకు డైరెక్ట్ గా ఈ జనరల్ గా మనం చూసుకుంటే ప్రతి బుక్ లో కూడా సీక్వెన్స్ అనేది ఎక్కడ ఉండదు. సో డిఫరెంట్ బుక్స్ లో ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. వాటన్నిటిని మనం కంబైన్డ్ గా మనకు నచ్చినట్టుగా మనం రాసుకుంటేనే, సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మనం అచీవ్ కాగలుగుతాం. సో దాన్ని మీ టైం సేవ్ చేయడానికి నేనే క్లియర్ గా 5 laws చెప్తే డైరెక్ట్ గా మీకు అర్థం కాదు. సో దానికంటే ముందు అసలు వాట్ ఈజ్ లైబ్రరీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? లైబ్రరీ, లైబర్ అనే లాటిన్ వర్డ్ నుంచి లైబ్రరీ అనే వర్డ్ వచ్చింది. ఫస్ట్ లైబ్రరీ వరల్డ్ లో
ఏ కింగ్డమ్స్ లో స్టార్ట్ అయ్యి మెసపటోనియా, సుమేరియా, బాబిలోనియా, అస్సీరియా అనే కింగ్డమ్స్ లో స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ఏరియాస్ లో ఈజిప్ట్, ఇండియా, ఇట్లా చైనా, ఇట్లాంటి డిఫరెంట్ ఏరియాస్ లో కింగ్డమ్స్ లో యాన్షియంట్ పీరియడ్ లో, మిడివల్ పీరియడ్ లో, మోడర్న్ పీరియడ్ లో ఉన్న ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఏంటి, అసలు లైబ్రరీ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, లైబ్రరీ సైన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, లైబ్రరీ సైన్స్ ఎలా స్టార్ట్ అయింది, లైబ్రరీ మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అయింది, డిఫరెంట్ లైబ్రరీస్ ఏంటి, వాటి యొక్క సర్వీసెస్ ఫంక్షన్స్ ఏంటి, లైబ్రరీలో ఉండే సెక్షన్స్ ఏంటి, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, లైబ్రరీయన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు లైబ్రరీయన్ ని ఒకప్పుడు బుక్ కీపర్, స్టోర్ కీపర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు లైబ్రరీయన్ ని ఒక నాలెడ్జ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డాక్యుమెంటేషన్ ఆఫీసర్ అనే వర్డ్స్ తో మనం లేటెస్ట్ గా పిలుస్తున్నాం. సో ఇక్కడ ప్రతిదీ దాని యొక్క మోడిఫికేషన్స్. ఒకప్పుడు లైబ్రరీ ట్రైనింగ్ క్లాసెస్ అనేవాళ్ళు, తర్వాత లైబ్రరీషిప్ అనేవాళ్ళు, తర్వాత లైబ్రరీ సైన్స్ అయింది, అది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయింది, అండ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సైన్స్ గానే మనం పిలుస్తున్నాం. సో ఇట్లా ప్రతి కాన్సెప్ట్లు కూడా దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాయి. అంటే లేటెస్ట్ గా వచ్చే ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి, అండ్ యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలక్ట్రానిక్ మోడ్ లో పబ్లిషింగ్ అవుతుంది. కాబట్టి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి చేంజ్ అవ్వకుంటూ వస్తాయి. వాటన్నిటి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ 5 laws of library science అంటే ఇక్కడ సిలబస్ లో ఒక రకంగా ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా సిలబస్ లో ఇంట్రొడక్షన్ టు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, అండ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, అండ్ బయోగ్రఫీ ఆఫ్ మెల్విల్ డివాని ఉండదు, కానీ క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకు బేసిక్ గా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ గురించి ఒక దాని యొక్క కాన్సెప్ట్, దాని యొక్క ఇంట్రొడక్షన్ చూసుకుంటేనే మనకు ఫర్దర్ గా ఏ సబ్జెక్ట్ అయినా అర్థమవుతుంది. కాబట్టి దీనికంటే ముందు మనం ఇంట్రొడక్షన్ టు లైబ్రరీ సైన్స్ నేర్చుకుంటాం, బట్ సిలబస్ లో మాత్రం అది ఎక్కడ ఇవ్వరనమాట. ఇంట్రొడక్షన్ టు లైబ్రరీ సైన్స్ కూడా ఉంటుంది. తర్వాత మనకు టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ and their functions, types of libraries and their functions, services, libraries యొక్క functions, services. తర్వాత మనకు లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే మనకు సీక్వెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏది చెప్పిన తర్వాత ఏది చెప్పాలి, దాని యొక్క సీక్వెన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ ఎక్స్టెన్షన్ సర్వీస్ చెప్పినా, డైరెక్ట్ గా లెజిస్లేషన్ చెప్పినా, డైరెక్ట్ లైబ్రరీ మూవ్మెంట్ చెప్పినా, డైరెక్ట్ లైబ్రరీ అసోసియేషన్ చెప్పినా అర్థం కావు. సో ఫస్ట్ లైబ్రరీ సైన్స్ అనే వర్డ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, దాని నుంచి స్టార్ట్ అవుతాయి మన క్లాసెస్. అందుకే మీరు ఈ యూట్యూబ్ లో ఉన్న ఈ వీడియో కాకుండా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ స్టడీ మెటీరియల్లో మీకు కొన్ని యూనిట్ వైజ్ ఫ్రీ అంటే ట్రయల్ ఆల్రెడీ లైవ్ క్లాస్ జరిగిన వీడియోస్ నే మీకు కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో అది ఖచ్చితంగా చూడండి. మీరు యాప్ లో చూస్తే మన క్లాసెస్ ఎలా ఉంటాయని ఇంకా డెప్త్ గా అర్థమవుతుంది. ఈ వీడియో ఏంటంటే ఓన్లీ మనకు యూనిట్ 1 మీద దాని యొక్క యూనిట్ 1 మీద ఓవర్వ్యూ, ఇట్లా ప్రతి యూనిట్ కి 10 యూనిట్స్ మీద ప్రతి వీడియోస్ ఉంటాయి. ఇది కాకుండా నెక్స్ట్ లెవెల్లో మీరు క్లాసెస్ ఎలా ఉంటాయి బిఫోర్ పర్చేస్, మీ యొక్క కన్ఫర్మేషన్ క్లారిటీ కోసం మనం చెప్పుకున్న లైవ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే మేము చెప్పుకున్న కోర్సులో, నేను ఇచ్చిన కోచింగ్లో, నేను చెప్పిన క్లాసెస్లో కొన్ని అక్కడక్కడ ప్రతి యూనిట్కి ఒక్కొక్క ఏదో ఒక టాపిక్లో ఉన్న వీడియోని జస్ట్ మనం యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూసుకుంటే అంటే ఆల్రెడీ లైవ్ రికార్డెడ్ వీడియో, అంటే మనం ఇట్లా సపరేట్గా చేసిన వీడియో కాదు, ఈ సపరేట్గా కోచింగ్ తీసుకొని వాళ్ళకి చేస్తున్న వీడియో, అవేర్నెస్ కొరకు మాత్రమే. మిగతా చూసుకుంటే వీడియోస్ మీకు లైవ్ కోర్సులో క్లాస్ ఎలా జరిగింది అనేది కూడా విత్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ మెసేజ్తో సహా మీకు క్లాస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టడీ మెటీరియల్లో, ఫ్రీ స్టడీ మెటీరియల్లో వీడియోస్ ఆప్షన్లో అవైలబుల్ ఉంది. అది ఆ ఫోల్డర్లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ and library public relations and types of libraries. తర్వాత మనకు library movement in India, AP, Andhra Pradesh and తెలంగాణలో లైబ్రరీ మూవ్మెంట్ నిజాం పీరియడ్ లో ఎలా జరిగింది,
ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది, ఇండియాలో ఎలా జరిగింది, లైబ్రరీ డెవలప్మెంట్ కూడా, నాట్ ఓన్లీ మూమెంట్, లైబ్రరీ డెవలప్మెంట్ కూడా. అండ్ లైబ్రరీ డెవలప్మెంట్ అనేది యాన్షియన్ పీరియడ్ నుంచి మోడర్న్ పీరియడ్ వరకు దాని యొక్క ఎలా ఉంది లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అండ్ ఇంపార్టెంట్ లైబ్రరీస్, చాలా డెప్త్ గా ఉంటాయి టాపిక్స్. మన దీంట్లో తీసుకుంటే మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇవి ఒక యూనిట్ అంటాం, యూనిట్ లో చాప్టర్స్ అంటాం, చాప్టర్స్ తర్వాత మళ్ళీ టాపిక్స్, సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఒక టాపిక్ లోకి వెళ్ళినా కొద్ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ లెజిస్లేషన్ ఉంది. లైబ్రరీ లెజిస్లేషన్ అంటే ఓన్లీ లెజిస్లేషన్ అనే వర్డ్ ఒకటే చూస్తాం, కానీ లైబ్రరీ లెజిస్లేషన్ లో పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్, లెజిస్లేషన్ కాన్సెప్ట్ అండ్ లెజిస్లేషన్ అనే వర్డ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటి, లైబ్రరీ లెజిస్లేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ కంట్రీలో స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, లైబ్రరీ లెజిస్లేషన్ సంబంధించి కాంపోనెంట్స్ ఏంటి, అండ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ ఏంటి, వాటి యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ ఏంటి, ఇయర్స్ ఏంటి, ఒక్కొక్క పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ లో దాని యొక్క కాన్సెప్ట్ అండ్ ఇంట్రడక్షన్, దానికి సంబంధించిన ప్రిలిమినరీస్, దానికి సంబంధించిన స్ట్రక్చర్ తో పాటు లైబ్రరీ లెజిస్లేషన్ లో భాగంగా ఒక గ్రంథాల యొక్క స్టేట్ కి సంబంధించిన లైబ్రరీ ఆర్గనైజేషన్ చార్ట్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ ఆ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ లో భాగంగా లైబ్రరీ సెస్ అండ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఫార్మేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కాన్సెప్ట్, అండ్ మనకు గ్రంథాలయ పరిషత్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయింది, దాని యొక్క టోటల్ డీటెయిల్స్, అంటే వాటిని సబ్ టాపిక్స్ అంటాం. సో ప్రతి టాపిక్ కి, ప్రతి చాప్టర్ కి సబ్ టాపిక్స్ ఉంటాయి. వాటిలో వెళ్ళిన కొద్ది నంబర్ ఆఫ్ బిట్స్ మనకు వస్తాయి, నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తాయి క్లాస్ నోట్స్ రూపంలో. వాటన్నిటిని కూడా మీరు తీసుకుంటేనే, వాటన్నిటిని మీరు ఇన్ డెప్త్ క్లాసెస్ వింటేనే, పర్చేజ్ చేస్తేనే ఇది మీకు పాసిబుల్ అవుతుంది. సో ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఇండియా. సో ఎక్కడ కూడా మనకు సిలబస్ లో ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ, ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఇండియా అని డెప్త్ గా ఇవ్వడు. జస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ అని మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఇండియా, ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఏపీ అని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా అని మనకు సిలబస్ కాపీలో లేదు, TGPSC లో లేదు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఇండియా అని లేదు, ఏపీ కూడా లేదు. ఓన్లీ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ మాత్రమే ఉంటుంది. కానీ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా, ఏపీ అని కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ సిలబస్ లో ఇవ్వలేదు కదా అంటే మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఆ సిలబస్ కమిటీ వల్ల అలా సిలబస్ అలా డిజైన్ చేస్తారు అంతే. కానీ అక్కడ మనకు ఒక లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ జరిగింది అని అంటే, తెలంగాణ కంటే ముందు ఏపీలో జరిగే ఉంటుంది, ఏపీ అంటే ఇండియాలో కూడా జరిగే ఉంటుంది. బరోడాలో జరిగింది, గుజరాత్ అంటే బరోడాలో జరిగింది, తమిళనాడులో జరిగింది, అండ్ మనకు హర్యానాలో జరిగింది, కేరళలో, తమిళనాడులో, అన్ని స్టేట్లలో లైబ్రరీ మూవ్మెంట్ అనేది జరిగింది. సో దాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఇండియా, ఏపీ అండ్ అగైన్ తెలంగాణ. సో లైబ్రరీ మూవ్మెంట్, ఇంపార్టెంట్ లైబ్రరీస్ రెండిట్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవి కాకుండా మనకు లైబ్రేరియన్షిప్ యాజ్ ఏ కెరీర్, లైబ్రేరియన్షిప్ యాజ్ ఏ కెరీర్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం చూసుకుంటే 9 టాపిక్స్ అయ్యాయి. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దేర్ ఫంక్షన్స్ అండ్ సర్వీసెస్, లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, లైబ్రరీ పబ్లిక్ రిలేషన్స్, లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా అండ్ ఏపీ తెలంగాణ, అండ్ మనకు లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఇండియా, ఏపీ అండ్ తెలంగాణ, అండ్ లైబ్రరీషిప్ యాజ్ ఏ కెరీర్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అండ్ ఇంకోటి చూసుకుంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ తో పాటు మనకు లైబ్రరీ సైన్స్ సంబంధించి ఇంట్రొడక్షన్ టు లైబ్రరీ సైన్స్, బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో లైబ్రరీషిప్ యాజ్ ఏ కెరీర్, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఇంకా మనం చూసుకుందాం టాపిక్స్. సో 10th one, రోల్ ఆఫ్ లైబ్రరీ in the society, role of library in the society, and library legislation అంటే యాక్ట్స్, పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ అన్నమాట. లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా, అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎగ్జాంపుల్ కింద ఇది చూసుకుంటాం. ఇది టాపిక్ కూడా మనకు ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960. ఇది కూడా ఒక చాప్టర్ గా మనం చూసుకోవచ్చు.
అండ్ ఇంట్రొడక్షన్ టు లైబ్రరీస్ సైన్స్, అండ్ అవే కాకుండా బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ మెల్విల్ డివి. ఇది కూడా మన క్వశ్చన్లు వస్తున్నాయి. మరి ఎక్కడ కూడా డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గురించి సిలబస్ లో ఎక్కడ ఇవ్వడు, యూనిట్ 1 నుంచి యూనిట్ 10 వరకు. బట్ మెల్విల్ డివి గురించి ఎక్కడ ఉండదు. కానీ వీళ్ళంతా లైబ్రరీ సైన్స్ ని డెవలప్ చేసిన వాళ్ళు ఇండియాలో అండ్ అమెరికాలో, ఎస్ఆర్ రంగనాథన్ అండ్ మెల్విల్ డివి. సో వీళ్ళిద్దరికి సంబంధించి కాన్సెప్ట్స్ అన్ని వీళ్ళవే ఉంటాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ గా కాన్సెప్ట్స్ తో పాటు వీళ్ళు ఇచ్చిన డెవలప్ చేసిన సిస్టమ్స్ కాన్సెప్ట్స్ తో పాటు వీళ్ళ యొక్క బయోగ్రఫీ మన యొక్క అవేర్నెస్ టెస్ట్ చేయడానికి మనకు ఇంత ఎమినెంట్ పర్సన్స్ అండ్ ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా అంటాం, ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ అమెరికా అంటాం. కాబట్టి వీళ్ళకి సంబంధించి టోటల్ గా మనకు తెలుసుండాలి. అంటే వాళ్ళ యొక్క ఫుల్ నేమ్స్, వాళ్ళ యొక్క బయోగ్రఫీ అనేది తెలుసుండాలి. ఇక్కడ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, అండ్ ఇంకొక చాప్టర్ గా మనకు బయోగ్రఫీ ఆఫ్ మెల్విల్ డివి. ఖచ్చితంగా క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది ప్రతి యూనిట్ లో. అవుట్ ఆఫ్ సిలబస్ కింద జనరల్ అవేర్నెస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కింద మనకు ఎంత అవేర్నెస్ ఉంది, అండ్ దీన్ని లైబ్రరీ సైన్స్ జీకే కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బుక్ డే ఎప్పుడు, ఇంటర్నేషనల్ బుక్ ఇయర్ ఎప్పుడు, ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డే ఎప్పుడు, లైబ్రరీన్స్ డే ఎప్పుడు, అండ్ వరల్డ్ బుక్ డే, వరల్డ్ కాపీరైట్ డే, ఇట్లా చాలా ఉంటాయి మనకు. సో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓపెన్ యాక్సెస్ వీక్ ఎప్పుడు, నేషనల్ లైబ్రరీ వీక్ ఎప్పుడు. సో ఇట్లా డిఫరెంట్ గా ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా, అండ్ హూ ఇస్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ గ్రంథాలయ పరిషత్, ప్రజెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్, అండ్ ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనం నేర్చుకుంటాం. పబ్లిక్ లైబ్రరీస్ గురించి, అకాడమిక్ లైబ్రరీస్ గురించి, అండ్ మనకు స్పెషల్ లైబ్రరీస్ గురించి. సో బయోగ్రఫీ ఆఫ్ మెల్విల్ డివి అండ్ లైబ్రరీ లెజిస్లేషన్ తర్వాత, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ తర్వాత లైబ్రరీ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దానికంటే ముందు కమిటీస్ అండ్ కమిషన్స్ ఆన్ లైబ్రరీస్, డిఫరెంట్ లైబ్రరీస్ మీద, పబ్లిక్ లైబ్రరీస్ మీద కమిషన్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, యాక్ట్స్ ఉంటాయి, అండ్ స్పెషల్ లైబ్రరీస్ మీద ఉంటాయి కమిటీస్, ప్రైవేట్ లైబ్రరీస్ మీద కమిటీస్ ఉంటాయి, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్ మీద కూడా కొన్ని కమిషన్స్ ఉన్నాయి. అది ఒక చాప్టర్. కమిటీస్ అండ్ కమిషన్స్ ఆన్ వేరియస్ లైబ్రరీస్, అండ్ లైబ్రరీషిప్ యాజ్ ఎ కెరీర్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ చూసుకున్నాం, కమిషన్ చూసుకున్నాం. తర్వాత మనకు లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది. సో ఇది కూడా మనకు ప్రతి యూనిట్ లో ప్రతి చాప్టర్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో W.A. బార్డెన్ 1910 లో ఇండియాకి వచ్చిన తర్వాత 1911 లో లైబ్రరీ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం ద్వారా లైబ్రరీ మూవ్మెంట్ తో పాటు లైబ్రరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. బట్ బిఫోర్ దట్ ఇంపీరియల్ లైబ్రరీ కావచ్చు, మెల్విల్ డివి కొలంబియా కాలేజ్ లో కావచ్చు, అండ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ మద్రాస్ యూనివర్సిటీలో కావచ్చు, అండ్ డిఫరెంట్ త్రూఅవుట్ ద ఇండియా మనకు అన్ని స్టేట్స్లలో లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ అయింది. ఫస్ట్ లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా కోర్సు, సర్టిఫికేట్ కోర్సు, లైబ్రరీ ట్రైనింగ్ క్లాసెస్ ఎవరు స్టార్ట్ చేశారు, అండ్ మనకు బిఎల్ఐసి ఏ ఇయర్ లో ఏ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది, 1 year బిఎల్ఐసి కోర్స్, 1 year ఎంఎల్ఐసి కోర్స్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇంటిగ్రేటెడ్ ఎంఎల్ఐసి కోర్సు ఏ ఇయర్ లో ఏ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది, ఎంఫిల్ కోర్సు, పిహెచ్డి కోర్సు, డి లిటరేచర్ కోర్సు, అండ్ ఫస్ట్ ఏ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అవార్డెడ్ జరిగింది, ఏ ఇయర్ లో జరిగింది, ఏ పర్సన్, ఎవరు సూపర్వైజర్. ఇట్లా లైబ్రరీ సైన్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ తో పాటు LIS ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటాం. తర్వాత మనకు వరల్డ్ లో కూడా లైబ్రరీ సైన్స్ సంబంధించిన కాన్సెప్ట్, library science is nothing but, library education is nothing but educating the persons, those who are interested towards the maintenance of libraries, towards the their interest బేస్ చేసుకొని వాళ్ళు లైబ్రరీస్ మీద రన్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి వచ్చిన పర్సన్స్ కి ఎడ్యుకేట్ చేయడం, గైడ్ చేయడం, వాళ్ళకి ఈ లైబ్రరీని ఎలా ఆర్గనైజ్ చేయాలి సిస్టమేటిక్ గా అనేది వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడాన్ని లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఆ ట్రైనింగ్ అనేది క్రమంగా దాంట్లో కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ రోజు మనం ఈ కోర్సులు చేస్తూ ఈ లైబ్రరీస్ లో మనం అపాయింట్ కావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు బికాస్ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ఓన్లీ. సో ఎవ్రీథింగ్, సో మనకు లైబ్రరీ సైన్స్ లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ కి 5 laws అనేవి మనకు
దానికి రిలేటెడ్గా లింక్డ్గా ఉంటాయి. సో ఆ 5 laws తీసుకొచ్చింది డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్. కాబట్టి ఇండియాలో పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్, అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్, స్పెషల్ లైబ్రరీ సిస్టంలో డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ రోల్ అనేది చాలా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ తను చేసిన ఆ సర్వీసెస్ని బేస్ చేసుకునే మనకి ఇప్పుడు ఈరోజు ఈ ప్రొఫెషన్లో ఇంత ఒక వాల్యూ ప్రొఫెషన్గా అండ్ వరల్డ్లోనే టాప్ కెరీర్గా ఉంది. టాప్ 10 కెరీర్స్లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కూడా వన్ ఆఫ్ ది కెరీర్. సో ఒక్కొక్కసారి టాప్ 10లో వస్తుంది, టాప్ 30లో వస్తుంది, టాప్ 20లో కూడా వస్తుంది. ఎవ్రీ ఇయర్ మారుతుంది అనమాట. సో మనకు ఈ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇండియాలో కంటే యూకేలో అండ్ యూఎస్ఏలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ అయినా, అకాడమిక్ లైబ్రరీ, స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ అయినా. సో మన దగ్గర కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్, అంటే గవర్నమెంట్ దీని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోవడం వల్ల మనకు తక్కువ ఇంపార్టెన్స్ కనబడుతుంది. కానీ వేరే కంట్రీస్లో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్గా, నాలెడ్జ్ మేనేజర్స్గా, డాక్యుమెంటేషన్ ఆఫీసర్స్గా కొన్ని $1,000, $100లో, $1,000 శాలరీ ప్యాకేజెస్తో మనకి రిక్రూట్మెంట్స్ అనేది జరుగుతుంటాయి. సో మన స్టేట్కి వచ్చేసరికి, మన కంట్రీకి వచ్చేసరికి ఇండియాలోనే కొంచెం తక్కువ. ఇండియాలో కూడా అన్ని లైబ్రరీస్ డెవలప్ అయి ఉన్నాయి, స్టిల్ డెవలపింగ్. అండ్ కన్సర్న్ స్టేట్స్ అనేవి కొంచెం బడ్జెట్ పెట్టి డెవలప్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటాయి. సో అవి అన్ని ఎలా వచ్చినాయి అంటే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ వల్లనే. లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ LIS రీసెర్చ్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రీసెర్చ్ అని ఎలా స్టార్ట్ అయింది, దాని యొక్క స్టేటస్ ఏంటి, రీసెర్చ్ లో ట్రెండ్స్ ఏంటి. LIS రీసెర్చ్ ఇన్ ఇండియా, LIS రీసెర్చ్ ఇన్ ఇండియా. తర్వాత మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది లైబ్రరీ అసోసియేషన్స్. ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో అసోసియేషన్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్లో అసోసియేషన్స్ ఉంటాయి. లైబ్రరీ అసోసియేషన్స్ స్టేట్ లెవెల్లో అసోసియేషన్స్ ఉంటాయి. మళ్ళీ పబ్లిక్ లైబ్రరీస్ కి కొన్ని అసోసియేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అకాడమిక్ లైబ్రరీస్ కి అసోసియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, స్పెషల్ లైబ్రరీస్ కి, డాక్యుమెంటేషన్ సెంటర్స్ కి లైబ్రరీ అసోసియేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి లైబ్రరీ అసోసియేషన్స్ మనకు ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకోవాలి అండ్ నేషనల్ లెవెల్లో. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ అసోసియేషన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్, ఢిల్లీ లైబ్రరీ అసోసియేషన్, మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్, బెంగాల్ లైబ్రరీ అసోసియేషన్, కర్ణాటక లైబ్రరీ అసోసియేషన్ తో పాటు మళ్ళీ ఇండియన్ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, IASLIC, IITLIS, IPLA, ILA, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్, నేషనల్ లెవెల్లో జనరల్ లైబ్రరీ అసోసియేషన్. దీంతో పాటు ప్రతి కంట్రీలో మళ్ళీ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్స్ ఏంటి, అకాడమిక్ లైబ్రరీ అసోసియేషన్స్ ఏంటి, స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్స్ ఏంటి, ఏవి ఇంటర్నేషనల్ అసోసియేషన్స్, ఏవి నేషనల్ లెవెల్ అసోసియేషన్, దేనికి ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, ఏ సర్వీసెస్ ఉన్నాయి, ఏ అవార్డ్స్ ఇస్తాయి, ఏం పబ్లికేషన్ చేస్తాయి, ఆ అసోసియేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు, అండ్ దానికి సంబంధించి ఏమైనా పబ్లికేషన్స్ అవార్డ్స్ ఉన్నాయా, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, అండ్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏంటనే అన్ని నేర్చుకుంటేనే మనకు ఇక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మన క్లాసెస్ లో చెప్పడం జరిగింది. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికార్డెడ్. సో యూ కెన్ చెక్ విత్ ప్రీవియస్ స్టూడెంట్స్, యూ కెన్ చెక్ విత్ దోస్ హు హావ్ టేకెన్ అడ్మిషన్, యూ కెన్ ఆల్సో చెక్ విత్ YouTube channel and in our app where we have uploaded free videos for model trial videos. So those are not trial and model, those are the conducted live session conducted videos. So meeku coaching gurinchi ekkada kuda em problem avasam ledu. You can directly take the admission, you can directly purchase the course from manaku app nunchi meer direct ga purchase chesukochu. సో ఇక్కడ లైబ్రరీ అసోసియేషన్స్, ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ ఇంకొక చాప్టర్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో లైబ్రరీ డెవలప్మెంట్ కి నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్స్ మనకు లైబ్రరీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కావచ్చు, అసిస్టెన్స్, వాళ్ళు ఇచ్చే హెల్ప్ కావచ్చు ఉంటుంది. సో దాన్ని మనం ఒక చాప్టర్ గా తీసుకుంటే ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అంటే పబ్లిక్ లైబ్రరీస్ ని డెవలప్ చేయడానికి, అకాడమిక్ లైబ్రరీస్ ని డెవలప్ చేయడానికి, స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి కొన్ని ఉండే ఆర్గనైజేషన్స్. ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్, అసోసియేషన్స్ ఆర్ డిఫరెంట్. ఆర్గనైజేషన్స్ కూడా మనకు నేషనల్ లెవెల్లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఆర్గనైజేషన్స్ అనేవి మనకు పబ్లిక్ లైబ్రరీస్ డెవలప్ చేయడానికి కొన్ని ఉన్నాయి, అకాడమిక్ లైబ్రరీస్ డెవలప్ చేయడానికి కొన్ని ఉన్నాయి, అండ్ స్పెషల్ లైబ్రరీ డాక్యుమెంటేషన్ సెంటర్ డెవలప్ చేయడానికి కూడా కొన్ని డాక్యుమెంటేషన్ సెంటర్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రతిదీ దేనికి ఏ టాపిక్, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి,
ఈ టాపిక్స్ లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందా, మ్యాచింగ్ క్వశ్చన్ వస్తుందా, స్టేట్మెంట్ క్వశ్చన్ వస్తుందా, అరేంజ్మెంట్ సీక్వెన్స్ క్వశ్చన్ వస్తుందా, ఆడ్ మ్యాన్ అవుట్ వస్తుందా, డెప్త్ క్వశ్చన్స్ వస్తున్నాయా, ఈజీ క్వశ్చన్స్ వస్తాయా, ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఏ చాప్టర్ నుంచి రావు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎక్కువ స్కోప్ ఉంది, అండ్ ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది ఎంతవరకు చదువుకోవాలి, ఏది ఎంతవరకు చెప్పుకోవాలి, ఏది ఎంతవరకు నోట్స్ లో ఉండాలి, ఏది ఎంతవరకు పీడిఎఫ్ మెటీరియల్ ఉండాలి, ఎలా క్వశ్చన్స్ అడగాలి, ఎలా క్వశ్చన్స్ అడిగారు అనేది అనాలిసిస్ చేస్తూ మీ యొక్క టైం సేవ్ చేస్తూ నేను ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్స్ వచ్చే వరకు కోచింగ్ అవుతుంది, నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కూడా కోచింగ్ ఇస్ నథింగ్ బట్ గైడింగ్ యూ, ట్రైనింగ్ యూ అండ్ మోటివేటింగ్ యూ, గివింగ్ సపోర్ట్, గివింగ్ కాన్ఫిడెన్స్ అండ్ మేకింగ్ యూ ఇన్ బెటర్ నాలెడ్జ్. అంటే మీ టువార్డ్స్ నోటిఫికేషన్ సంబంధించి కాకుండా మనకు ముందు నుంచే మన క్లాసులు చెప్పుకుంటున్నాం అంటే మీకు ఎక్స్క్లూజివ్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ రావడానికి, ఐడియాస్ రావడానికి, సబ్జెక్ట్ సంబంధించి ఒక డెప్త్ మీకు అనాలిసిస్ చేసుకోవడానికి అండ్ ఐఎమ్ ఆల్సో షేరింగ్ యూ previous question papers. By that you can analysis which questions are given and how to attempt and what is the questions structure and from which area, which topic, which chapter questions have been asking and what is the weightage of unit, importance of unit, from which unit majority of questions are asking and UGC net lo ఏ type of questions వస్తున్నాయి, KVS Universe లో ఏ type of questions వస్తున్నాయి, గురుకుల స్కూల్ కి, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కి లెవెల్స్ చూసుకుంటే టఫ్ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది అనాలిసిస్ మీరు చేస్తే ఏ సిలబస్ కాపీలో ఏ చాప్టర్స్ ఉన్నాయి, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకి ఎంతవరకు నాలెడ్జ్ వచ్చింది అనే అవేర్నెస్ మీకు ఉంటే ఎప్పుడు మనం చెప్పుకున్న క్లాసెస్ ని వింటూ ప్రాక్టీస్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ రన్నింగ్ నోట్స్, ఫెయిర్ నోట్స్ అండ్ మనం ఇచ్చిన పీడిఎఫ్ సాఫ్ట్ కాపీస్ ని మీరు కరెక్ట్ గా దాన్ని ఫాలో అవుతూ ఇటు క్లాస్ నోట్స్ ని అటు సిలబస్ ప్రకారం ఇచ్చిన మనకు ఇన్ డెప్త్ నోట్స్ ని, పీడిఎఫ్ నోట్స్ ని అండ్ మనం పెట్టుకున్న గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు, యూనిట్ వైజ్ టెస్ట్లు యొక్క క్వశ్చన్ పేపర్స్ ని, ఇంతకుముందు జరిగిన క్వశ్చన్ పేపర్ విత్ కీ అండ్ మనం ప్రొవైడ్ చేసి యూనిట్ వైజ్ బిట్స్ అండ్ నేను ప్రొవైడ్ చేసిన యూనిట్ వైజ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ యూనిట్ లో ఇంతకుముందు 2-3 years, గత 2-3 years, 4-5 years గా జరిగిన డిఫరెంట్ ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని కూడా యూనిట్ వైజ్ డివైడ్ చేసి ఆ యూనిట్ వైజ్ ఒక ఎక్స్క్లూజివ్ సెషన్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఆ వీడియో రికార్డింగ్ లో మీరు లైవ్ గా వినొచ్చు లేదా రికార్డింగ్ ఆఫ్టర్ లైవ్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ వీడియోలో ఏముంటుందంటే యూనిట్ వైజ్ మనకి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, అది 2017 గురుకుల స్కూల్, 2023 గురుకుల జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్, 2023 సెట్, 2018 KVS, 2019 NVS, 2015 KVS, అట్లా ప్రతి దానికి అక్కడ బ్రాకెట్ లో అది ఏ ఇయర్ క్వశ్చన్, ఏ ఎగ్జామినేషన్ క్వశ్చన్ కూడా ఇస్తూ ఏ టైప్ లో అడుగుతున్నాడు, ఎలా ఆన్సర్ చేయాలి, దాని యొక్క టెక్నిక్ ఏంటి, దాని యొక్క స్ట్రాటజీ ఏంటి, దాని యొక్క టిప్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు కోచింగ్ లో ప్రతిదీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, మనకు ఇన్ని చాప్టర్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అంటే 20 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో విన్న తర్వాత వీడియోస్ జస్ట్ ఇట్లా పాజ్ చేసి జస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ సిలబస్ కాపీ గురుకుల స్కూల్ లైబ్రరీ మన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు TGPH ఇచ్చిన సిలబస్ కాపీ చూస్తే ఓన్లీ 8 టాపిక్స్ ఉంటాయి. మన ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మీకు? 20. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రియల్ టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ సిలబస్ కాపీ అండ్ రియల్ టైమ్ క్వశ్చన్స్ అడగడం. ఇక్కడ సిలబస్ కాపీలో ఉన్న క్వశ్చన్స్ ని మీకు నేను టిక్ చేస్తాను, అవి మాత్రం సిలబస్ కాపీలో ఉంటాయి, మిగతావి సిలబస్ కాపీలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ లెజిస్లేషన్ టాపిక్ సిలబస్ కాపీలో ఉంది అండ్ మనకు కమిటీస్, కమిషన్స్ లేవు, లైబ్రరీస్ ఎడ్యుకేషన్ లేదు, రీసెర్చ్ లేదు, అసోసియేషన్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే ఈ పేజ్ లో మనకు 10 to 20 లో ఓన్లీ 3 టాపిక్స్ మాత్రమే సిలబస్ కాపీలో ఉన్నాయి. రిమైనింగ్ 7 టాపిక్స్ మరి ఎవరు చెప్పాలి, ఎక్కడ నేర్చుకోవాలంటే ఒక 5-6 బుక్స్ ఆన్లైన్ లో పర్చేజ్ చేసి వాటిని ముందేసుకొని ఏ బుక్ లో ఏముంది, ఏ బుక్ లో ఏ ఇయర్ ఉంది, ఏ ప్లేస్ ఉంది, ఏ పర్సన్ ఉంది, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని అన్ని తెలుసుకొని కొని అన్ని పర్చేజ్ చేసి చేసుకునే లోపలనే 1 month అయిపోతుంది, 2 months అయిపోతుంది. వాటన్నిటిని చదివి అండర్లైన్ చేసుకొని మెమరైజ్ చేసుకొని సెల్ఫ్ నోట్స్ గా తయారు చేసుకునేసరికి 2 months అయిపోతుంది. ఇంకా మరి ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు, రివిజన్ ఎప్పుడు చేస్తారు, జాబ్ ఎప్పుడు కొడతారు అనేది బాగా ఆలోచించుకోవాలి. అట్లా అని చెప్పి ఇక్కడ కోచింగ్ అత్యవసరం, మాండేటరీ, ఎసెన్షియల్ అని చెప్పట్లేదు, జాయిన్ గా మనం అసలే చెప్పట్లేదు. నా ఫ్రీ సర్వీస్ గా భాగంగా నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న కాంపిటేటివ్ నాలెడ్జ్, నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ని మీకు ఫ్రీగా షేర్ చేయడంలో భాగంగా చెప్తున్నాను. అండ్ అల్టిమేట్ గా మనం ఒక బుక్ కొంటున్నాం, ఒక కోర్స్ పర్చేజ్ చేస్తున్నాం, లేదా ఒక కాంపిటేటివ్ ప్రిపరేషన్ లో భాగంగా మన దీంట్లో BLIC, MLIC, CLIC కోర్సులు చేసేసి దీంట్లో ఎంటర్ అవుతున్నాం అని అంటే అల్టిమేట్ గోల్ ఏంటి?
టు బి క్వాలిఫై సెట్ ఆర్ నెట్ ఫర్ బెటర్ హయ్యర్ పొజిషన్ ఆర్ ఎల్స్ టు గెట్ ఎనీ జాబ్. దట్ ఈస్ స్కూల్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పబ్లిక్ లైబ్రరీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏ జాబ్ కొట్టాలన్నా కూడా మనకు పేపర్ 2 అనేది మదర్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ స్కోరింగ్ పేపర్ కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తూ పేపర్ 1 కూడా ఫోకస్ చేయండి. పేపర్ 1 సంబంధించి కూడా మనకు వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. పేపర్ 1 సంబంధించి ఫ్రీ నోట్స్, గైడెన్స్ కూడా మనకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఏరియాస్తో సహా కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా మనం షేర్ చేయడం జరిగింది. సో అన్నీ కూడా మనకి ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్లో కమ్యూనికేషన్తో పాటు యాప్లో కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అన్నిటికీ ఉండదు, కొన్ని లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ యూనిట్ మీకు అయితే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నది అంతా మన క్లాస్లో భాగంగా వీడియోస్లో ఉంటుంది. బట్ ఈ కంటిన్యూషన్ ప్రతి చాప్టర్ వైజ్ మనం చూసుకుంటూ పోతాం. సో ఇక్కడ 10 to 20 టాపిక్స్ లో 3 టాపిక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది, రిమైనింగ్ 7 టాపిక్స్ లేవు. ఇదొకటైతే మళ్ళీ ఇంతకుముందు పేజ్ లో మనం ఏదైతే సిలబస్ రాసుకున్నాం కదా, దీంట్లో 5 లాస్ సిలబస్ లో ఉంది, టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఫంక్షన్ సిలబస్ లో ఉంది, లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఉంది, లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ లేదు, తెలంగాణ మాత్రమే ఉంది, ఇది లేదు అండ్ ఇండియాలో లేదు. మరి దీని నుంచి క్వశ్చన్స్, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి మనకు 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఒక గురుకుల స్కూల్ లైబ్రరీ 2017 క్వశ్చన్ పేపర్ లో లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఏపీ, ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఏపీ అనే టాపిక్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ వచ్చాయి. మరి తెలంగాణకు సంబంధించిన టీజీపీఎస్సీ కానీ, తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ మనకి ఎక్కడ కూడా ఏపీ అనే వర్డ్ మనకు మెన్షన్ చేయలేదు. సిలబస్ లో పేపర్ 2 లో లైబ్రరీ ఇన్ఫర్మేషన్స్ లో యూనిట్ 1 లో లేదు. కానీ మన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అడిగారు. మరి దాన్ని మనం ఏం క్వశ్చన్ చేస్తాం, వాళ్ళని చేయలేం. కాబట్టి లైబ్రరీ సెన్సర్ అంటే ఇండియాలో, ఏపీలో, తెలంగాణలో మూవ్మెంట్ కానీ, ఇంపార్టెంట్ లైబ్రరీస్ కానీ, పబ్లిక్ లైబ్రరీ యాక్ట్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ 2015 అంటున్నాం, అండ్ అక్కడ మనకు 1960 అంటున్నాం. ఆ 2 లైబ్రరీ యాక్ట్స్ సేమే ఉంటాయి. అది అంతా మొత్తం చూసుకోవాలి. మనకు లైబ్రరీ యాక్ట్స్ అంటే ఏంటి, లెజిస్లేషన్ అంటే ఏంటి, మూవ్మెంట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఏంటి, 5 లాస్ ఏంటి, అసలు లైబ్రరీ సైన్స్ ఇంట్రొడక్షన్ ఏంటి, ఫస్ట్ లైబ్రరీ అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆశ్రుబనిపాల్ ద రాయల్ లైబ్రరీ, ఆశ్రుబనిపాల్ రాయల్ లైబ్రరీ అనేది పర్సనల్ లైబ్రరీగా మనకు స్టార్ట్ కావడం జరిగింది వరల్డ్లో, అసిరియా కింగ్డమ్ లో. సో ఎర్లీ లైబ్రరీ, యాన్షియంట్ లైబ్రరీ, దాని యొక్క టైప్ పర్సనల్ లైబ్రరీ, ఎస్టాబ్లిష్డ్ బై ఆశ్రుబనిపాల్ ద కింగ్ ఆఫ్ అసిరియా కింగ్డమ్. అండ్ తర్వాత మెసోపటోనియా, బాబిలోనియా, సుమేరియా వాళ్ళు వెళ్ళి ఏ మెటీరియల్ వాడారు రైటింగ్ కి, పెర్చామంట్, తర్వాత మనకు ఈ మనకు ఇవి ఎనిమల్ స్కిన్స్ తో చేసినవి, అండ్ మనకు ఈ ఫామ్ లీవ్స్, క్లే టాబ్లెట్స్, తర్వాత ఆర్కైవ్స్, మ్యానుస్క్రిప్ట్స్, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ తో చైనీస్ వాళ్ళు లాస్ట్ కు పేపర్ తయారు చేశారు. పేపర్ తయారు చేసినాక బుక్స్ పబ్లిషింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. బుక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, లైబ్రరీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, బుక్ అనే వర్డ్ BUOK, ఇది BUCH, బచ్ అనే జర్మన్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే ఇక్కడ చూడడానికి డిఫరెంట్ గా ఉంటాయి. డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ఇచ్చిన ట్రినిటీ ఆఫ్ లైబ్రరీ కాన్సెప్ట్ ఏంటి, లైబ్రరీ సైన్స్ అనే టర్మ్ ని ఇచ్చింది కూడా డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్. అండ్ లైబ్రరీ మూవ్మెంట్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. సో ఇక్కడ లైబ్రరీషిప్ యాజ్ ఏ కెరీర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ సిలబస్ లో లేదు. ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ ఇండియా లేదు, అండ్ ఏపీ లేదు, ఓన్లీ తెలంగాణ మాత్రమే ఉంది. అండ్ మూవ్మెంట్ ఉంది, పబ్లిక్ రిలేషన్స్ కూడా లేదు. అంటే ఇక్కడ లేని సిలబస్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాం, అండ్ ఉన్న సిలబస్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. ఏదో సిలబస్ లో ఉన్న 8 టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటే 8 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాం, 15 క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేము. కాబట్టి ఆ టోటల్ ఒక యూనిట్ నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ప్రతి డిస్కస్ చేయాల్సిందే. సిలబస్ తో పాటు ఇంకా మిస్లేనియస్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రతిసారి మారుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అసోసియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే లైబ్రరీ అసోసియేషన్ సంబంధించి ప్రతి అసోసియేషన్స్ కి ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు. ప్రతి అసోసియేషన్ సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ బాడీ అనేది చేంజ్ అవుతుంటుంది. ఏదైతే బోర్డు అనేది చేంజ్ అవుతుంది, వాళ్ళకి ఇండియా లెవెల్లో ఉన్న అసోసియేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ చేంజ్ అవుతుంటుంది. దాంట్లో డిఫరెంట్ పర్సన్స్ చేంజ్ అవుతుంటారు. వాటి చేంజెస్ కూడా మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. లైబ్రరీ ఆర్గనైజేషన్ లో భాగంగా యూజీసీ చైర్మన్ అండ్ RRR-LF చైర్మన్ అండ్ డైరెక్టర్ జనరల్, అండ్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అండ్ చీఫ్ లైబ్రేరియన్, అండ్ మనకు RRR-LF తో పాటు యునెస్కోకి సంబంధించిన డైరెక్టర్ జనరల్, IFLA, అండ్ మనకు SLA, తర్వాత మనకు LA, తర్వాత యాస్లిబ్ ని AIM అంటున్నాం. లైబ్రరీ అసోసియేషన్ CILIP అంటున్నాం. సో ఏ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని యొక్క
ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఏంటి, అండ్ అది ఎక్కడి నుంచి ఏం పబ్లిష్ చేస్తున్నాయి, దాని యొక్క అవార్డ్స్ ఏంటి, దాని యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, ప్రజెంట్ చైర్మన్, డైరెక్టర్ జనరల్, ప్రెసిడెంట్ ఎవరు అనేది అన్ని మనం దీంట్లో చూసుకుంటాం. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో, అండ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు దాని గైడ్ గా ఉన్నారు, ఫస్ట్ రీసెర్చ్ స్కాలర్ ఎవరు అనేది మనము ఈ లైబ్రరీ రీసెర్చ్ లో మనం చూసుకుంటాం. సో డిబి కృష్ణారావు అనే పర్సన్ మనకు ఫస్ట్ రీసెర్చ్ కంప్లీట్ చేసిన పర్సన్ ఇండియాలో అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. అండ్ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్ ఏంటి, నేషనల్ లెవెల్ ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇఫ్లా, యునెస్కో, ఎస్ఐఎస్, నేషనల్ లెవెల్లో యూజీసీ, ఆర్ఆర్ఆర్, ఎల్ఎఫ్, డాక్యుమెంటేషన్ సెంటర్స్ లో డెసిడాక్, డిఫెన్స్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్, అండ్ మనకు నాస్డాక్, నేషనల్ సోషల్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్, ఇన్స్డాక్, ఇండియన్ నేషనల్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్, అండ్ మనకు కమిటీస్, కమిషన్స్, ప్యారీ కమిటీ, కెన్యన్ కమిటీ, అండ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ సంబంధించి యూజీసీ రివ్యూ కమిటీ, అండ్ మనకు ఇంకా కమిటీస్ ఏం చూసుకుంటే మనకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, రాధాకృష్ణన్ కమిటీ అంటాం, తర్వాత మనకు ఈ కొటారి కమిషన్, తర్వాత రాస్తోగి కమిషన్, ఇట్లా డిఫరెంట్ కమిషన్స్, కమిటీస్ ఉంటాయి, అవి మనం డిస్కస్ చేసుకుంటాం. బయోగ్రఫీ ఆఫ్ మెల్విల్ డివి, మెల్విల్ డివి యొక్క ఫుల్ నేమ్, మెల్విల్ డివి యొక్క ఫుల్ నేమ్ ఏంటి, మెల్విల్ లూయిస్ కొసుద్ డివి. డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ యొక్క ఫుల్ నేమ్, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ యొక్క ఫుల్ నేమ్ తో పాటు మెల్విల్ డివి ఫుల్ నేమ్ తో పాటు ఇక్కడ మనకు షియాలి రామామృత అంటాం. షియాలి అంటే ఏంటి అంటాడు, రామామృత అంటే ఏంటి అంటాడు. అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ కి ఎక్కువ ఫోకస్ వీళ్ళ మీద ఉంటుంది. అండ్ మనకు యూజీసీ నెట్ లెవెల్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అందుకే మీరు క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంట్రొడక్షన్ టు లైబ్రరీ సైన్స్, స్టేట్ లైబ్రరీ యాక్ట్ లో భాగంగా ఇది తెలంగాణది, ఏపీది సేమ్ ఉంటుంది కాబట్టి దాని స్ట్రక్చర్ మొత్తం చూసుకోవాలి. దాంట్లో సెక్షన్స్ ఏంటి, సెక్షన్ 5 అంటే ఏంటి, సెక్షన్ 7 అంటే ఏంటి, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో లైబ్రరీ డెవలప్మెంట్, పబ్లిక్ లైబ్రరీ వర్డ్ ఏ ఆర్టికల్లో వాడారు, ఏ సెక్షన్ లో వాడారు, అండ్ దానికి సంబంధించిన షెడ్యూల్, ఏ షెడ్యూల్ అనేది చూసుకోవాలి. తర్వాత లైబ్రరీ లెజిస్లేషన్ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇండియాలో, వరల్డ్ లో, అండ్ రోల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ ద సొసైటీ, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని మనం చూసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంపార్టెన్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అనేది చూసుకుంటే నేను ఒకసారి అండర్లైన్ చేస్తాను, అది మనకు ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. ఇక్కడ 5 laws నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, 5 laws నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దర్ ఫంక్షన్ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీస్ నుంచి కూడా ఒక క్వశ్చన్. అంటే ప్రతిదీ ఇంపార్టెంటే, దాంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ, ఏపీ అండ్ ఇండియా నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్, ఇంపార్టెంట్ లైబ్రరీస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. తర్వాత మనకు నెక్స్ట్ చూసుకుంటే లైబ్రరీ లెజిస్లేషన్ నుంచి 2 క్వశ్చన్స్, 3 కూడా రావచ్చు. తర్వాత ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్ 1 క్వశ్చన్, రంగనాథన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, మెల్విల్ డివి నుంచి 1 క్వశ్చన్, అండ్ కమిటీస్ కమిషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, అండ్ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1 క్వశ్చన్, అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ నుంచి 5+ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 2 చాప్టర్స్ ని మనం ఒకటేలాగా తీసుకోవాలి, 5+ క్వశ్చన్స్ వస్తాయి 19-20 చాప్టర్ నుంచి. మరి ఇక్కడ 20 చాప్టర్స్ మనం డివైడ్ చేసుకున్నాం, అక్కడ ఓన్లీ 8 చాప్టర్స్ ఇవ్వబడ్డాయి. మరి ఇవన్నీ ఎక్కడ ఇవ్వరు, మనమే దీనికి రిలవెంట్ గా ఏమున్నాయి అనేది మనమే డిస్కవర్ చేయాలి, మనం ఐడెంటిఫై చేయాలి, వాటిని యాడ్ చేసుకోవాలి, వాటిని కంబైన్ చేసుకోవాలి. అప్పుడు 1 by 1 ప్రిపేర్ అవ్వకుంటూ పోతే మళ్ళీ దీంట్లో ఏది ముందు చెప్పాలి, ఏది ఫస్ట్ మీకు బేసిక్ గా ఉంటుంది, ఒక ఫండమెంటల్స్ అనేవి మనం డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకోవాలంటే ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్ చెప్పుకోవాలి. తర్వాత డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గురించి, మెల్విల్ డివి గురించి, అండ్ లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ గురించి, తర్వాత 5 laws గురించి, 5 laws తర్వాత టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ గురించి, లైబ్రరీ సెక్షన్స్, ఫంక్షన్స్, సర్వీసెస్, తర్వాత మనకు లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన మూవ్మెంట్, లైబ్రరీ సైన్స్ సంబంధించిన లైబ్రరీషిప్ యాజ్ ఎ కెరీర్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, అండ్ మనకు మూవ్మెంట్ తర్వాత లెజిస్లేషన్ తర్వాత అసోసియేషన్స్, ఆర్గనైజేషన్, దానికంటే ముందు మనకు ఈ కమిటీస్, కమిషన్స్, తర్వాత ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని ఇవన్నీ కూడా మిస్లేనియస్. రోల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ ద సొసైటీ, లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీస్ కావచ్చు, పబ్లిక్ లైబ్రరీ రిలేషన్స్ కావచ్చు, లైబ్రరీ పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, అండ్ లైబ్రరీషిప్ యాజ్ ఎ కెరీర్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్. సో ఏది ఏంటనేది మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మళ్ళీ క్లాస్ నోట్ చూడడం, క్లాసులు వినడం అనే రిస్క్ అనేది మీకు తగ్గుతుంది. ఒక్కసారి క్లాస్ వింటే మళ్ళీ వినొద్దు. అంటే నన్ను అడిగితే మరి ఒక్క క్లాస్ వింటేనే మీకు ఎన్ని బిట్స్ వస్తాయి, ఎంత నాలెడ్జ్ వస్తుంది అనేది
మీ మీద డిపెండ్ ఉంటుంది. అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. వీఆర్ ఇన్ ఆన్ గోయింగ్ కోచింగ్. సో ఈ కోచింగ్ అనేది జూన్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవుతుంది. జూన్ ఎండింగ్ తర్వాత మీరు పర్చేజ్ చేస్తూ, ఇప్పుడు పర్చేజ్ చేసినా కూడా ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్ని కూడా మీకు చాప్టర్ వైజ్ రికార్డెడ్ వీడియో రూపంలో అవైలబుల్ ఉన్నాయి. ఇది మన కోచింగ్ సంబంధించి ఓవర్వ్యూ. ఇంకా మనకు మీకు ఈ యూనిట్ మీద కావచ్చు, కోచింగ్ మీద కావచ్చు, కోర్స్ మీద కావచ్చు, బ్యాచ్ మీద కావచ్చు, లైబ్రరీ సైన్స్ నోటిఫికేషన్స్ మీద కావచ్చు, ఎనీ క్వరీ, ఎనీ సజెషన్, ఎనీ కంప్లైంట్, ఎనీ ఇష్యూ, ఎనీ క్వశ్చన్, యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు ద ఏ నంబర్, ఇన్స్టిట్యూషన్ నెంబర్ మీకు ఆల్రెడీ అందరికి తెలుసు, 9989302617. అండ్ మనకు స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ అని గూగుల్ ప్లే స్టోర్ లో మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్ లో రిజిస్ట్రేషన్ తర్వాత మిమ్మల్ని బ్యాచ్ లోకి యాడ్ చేయడం జరుగుతుంది. అందులో ఫ్రీ మెటీరియల్, ఫ్రీ నోట్స్, ఫ్రీ గైడెన్స్, ఫ్రీ వీడియోస్ అండ్ ఫ్రీ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఆ నంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీకు చాలా డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. అండ్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. లేదు అంటే ఈ యొక్క వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ లో మీకు కామెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో ఈ అకాడమిక్ సంబంధించి యాప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, మొబైల్ నెంబర్ అని కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఎలా అయినా కాంటాక్ట్ చేయొచ్చు. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్ జస్ట్ మీ అవేర్నెస్ కోసం మాత్రమే, మీకు ఒక అండర్స్టాండింగ్, అవేర్నెస్, ఒక ఐడియా రావడానికి మాత్రమే. ఇలా ప్రతి 20 టాపిక్స్ లో ప్రతి టాపిక్ మీద క్లాసెస్ అనేవి మనకు ఫుల్ లెంత్ గా జరుగుతాయి. సో ఈ యూనిట్ అనేది మనకు 30 గంటలకు పైగా 36 గంటలు వచ్చింది వీడియో. అంటే ఈ యూనిట్ 20 చాప్టర్లు ఉన్నాయి కదా, 20 చాప్టర్లు చెప్పడానికి 36 అవర్స్ పట్టింది. అంటే ఇట్లా మీరు ప్రతి యూనిట్ కి 36 ఏం పట్టదు. ఒక్కొక్క యూనిట్ కి కొన్ని యూనిట్ కి 20 అవర్సే పడుతుంది, కొన్ని యూనిట్ కి 25, కొన్ని యూనిట్ కి 18 అవర్సే పట్టిన యూనిట్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. కొన్ని యూనిట్ కి 15 అవర్స్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అంటే యూనిట్ యొక్క వెయిటేజ్, యూనిట్ యొక్క టాపిక్స్, యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ని బట్టి, యూనిట్ లో ఎంతవరకు థియరీ ఉంది, ఎంతవరకు బిట్స్ వస్తాయి, ఎంతవరకు మనం నేర్చుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏది మనం తక్కువ చెప్పుకోవాలి, ఏది ఈజీ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలి, ఏది అర్థమయ్యేటట్టు ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తేనే మీకు కూడా ఎక్కువ స్టఫ్ ఇవ్వకుండా, ఎక్కువ లెంతీగా ల్యాగ్ చేయకుండా మీకు కూడా చాలా సింపుల్ గా, ఈజీగా అండ్ యూస్ఫుల్ మెటీరియల్, యూస్ఫుల్ క్లాసెస్, యూస్ఫుల్ నోట్స్ ఇవ్వడానికి నేను ఆల్వేస్ రెడీ. అది ఆల్రెడీ జరుగుతుంది. కాబట్టి ఇంకా మీరు కోర్సులో జాయిన్ కాని వాళ్ళు ఉంటే, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఎలా అయినా అవ్వచ్చు. సో ఇది మనకు కోచింగ్ సంబంధించిన ఓవరాల్ ప్యాటర్న్. ఇలా ప్రతి యూనిట్ మీద వీడియోస్ అనేది మనకు యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. మీరు ఒక టాపిక్ మీద వీడియో కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు లైబ్రరీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, దీని మీద క్లాస్ ఒక 20 మినిట్స్, ఒక 30 మినిట్స్ ఉంటుంది. సో దీంట్లో క్లాస్ ఏముంటుందంటే, ఎడ్యుకేషన్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఏ కోర్సు, డిప్లొమా కోర్సా, ఫస్ట్ ట్రైనింగ్ క్లాసా, అండ్ సర్టిఫికేట్ కోర్సా, బ్యాచిలర్ కోర్సా, మాస్టర్ కోర్సా, అంటే బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి, సిఎల్ఎస్సి అండ్ ఎంఫిలా, పిహెచ్డిఆ, డి లిటరేచర్, డాక్టర్ ఆఫ్ లిటరేచర్, అండ్ ఫస్ట్ అవార్డు ఎవరు, ఏ ఇయర్ లో ఏ యూనివర్సిటీ ఏ కోర్సులు తీసుకొచ్చింది, ఎడ్యుకేషన్, రీసెర్చ్ సంబంధించి ఏ యూనివర్సిటీ ఏ ఇయర్, పిహెచ్డి ఎప్పుడు, ఎంఫిల్ ఎప్పుడు, ఫస్ట్ రీసెర్చ్ స్కాలర్ ఎవరు, ఏ టాపిక్, ఎవరు సూపర్వైజర్. సో నవ్ డేస్ రీసెర్చ్ లో వచ్చిన ట్రెండ్స్ ఏంటి, డిఫరెంట్ ఏంటి అనేది మనం రీసెర్చ్ లో భాగంగా కంటే రీసెర్చ్ మెథడాలజీ ఎక్కువ చూసుకుంటాం. సో ఇట్లా ప్రతి టాపిక్ కి, ప్రతి యూనిట్ కి కొన్ని ఇంటర్లింక్డ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు యూనిట్ 2 లో ఇచ్చిన చాప్టర్స్ మళ్ళీ యూనిట్ 4 లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ క్వశ్చన్ సిలబస్ కాపీ డిఫరెంట్ గా ఉంటుంది, యూజీసీ నెట్ సిలబస్ కాపీ డిఫరెంట్ గా ఉంటుంది, టీజీపీఎస్సీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ సిలబస్ కాపీ డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని సిలబస్ కాపీస్ యొక్క టాపిక్స్ అన్నింటిని కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తే 8 ఉన్న టాపిక్స్ సిలబస్ కాపీలో యూనిట్ 1 లో 8 టాపిక్స్ ఇస్తే ఇక్కడ మనం 20 టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ యూనిట్స్. సో మీరు ఏ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని చూసినా కూడా, ప్రింట్ తీసుకొని చూసినా కూడా ప్రతి టాపిక్, ప్రతి చాప్టర్ మన వీడియోస్ లో అవైలబుల్ ఉంటాయి. ఇన్ డెప్త్ గా వాటికి ఎక్స్ప్లెనేషన్, ఇంట్రొడక్షన్, ఆ పర్పస్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఇంట్రొడక్షన్, పర్పస్, కాన్సెప్ట్ తో పాటు దాని యొక్క ఇయర్స్, పర్సన్స్, ప్లేసెస్ ఉంటే వాటి మీద కూడా మనకు బిట్స్, క్వశ్చన్ పేపర్స్, ప్రతి క్వశ్చన్ పేపర్ మీద అనాలిసిస్ అనేది ఇన్ డెప్త్ గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మన వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 టైం కోచింగ్, 1 టైం ప్రిపరేషన్. వన్స్ ఇవన్నీ వీడియోస్ కంప్లీట్ చేశారంటే ఒక లెవెల్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇంకా వచ్చే ఎక్స్క్లూజివ్ సెషన్స్, ఎక్స్క్లూజివ్ వీడియోస్ వింటే సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మనం ఇచ్చే క్లాస్ నోట్స్, మెటీరియల్ ద్వారా సెకండ్ లెవెల్ తో పాటు మనం ఇచ్చే గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా 3 లెవెల్స్ కంప్లీట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఎక్కువ స్కోర్ చేయడానికి మనకు ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. దాన్ని చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే జాబ్ రావడం గ్యారంటీ, నాది బాధ్యత. సో ఇంకా ఏం డౌట్స్ ఉన్నా మీరు యూ కెన్ అప్రోచ్ టు ద కాల్ ఆర్ వాయిస్ మెసేజ్ ఆర్ వాట్సాప్ ఆర్ నార్మల్ కాల్, అండ్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ అవర్ యాప్
and you can also message in app. You can also message in comment box for this video. You can also do WhatsApp message. So anything you can do, and any information you can ask, you will receive the answer. ఏ క్వెరీ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు మెసేజ్ చేస్తే దానికి ఆన్సర్ అనేది మీకు అవైలబుల్లోకి వస్తుంది. సో ఇది మనకు అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే కోచింగ్ అవసరము అని చెప్పడంతో పాటు అవసరమా లేదా అని నేను చెప్పినా మీరు మీ డెసిషన్ అనేది అల్టిమేట్. సో ఎక్కడ కోచింగ్ అవైలబుల్ ఉంది, ఏది ఎవరు బాగా చెప్తారు, ఎలా నోట్స్ ఉంటుంది, ఎంత కాస్ట్, ఆ కాస్ట్ కి సంబంధించి వాళ్ళు మన గైడెన్స్ ఇస్తున్నారా, సో దాని యొక్క డ్యూరేషన్, దాని యొక్క వ్యాలిడిటీ ఎంత యాప్ది. సో యాప్ వ్యాలిడిటీ 1 year ఇస్తున్నాం, 2 year ఇస్తున్నాం, 1 year తీసుకున్నా, 2 year తీసుకున్న సేమ్, బట్ ఇయర్ ఆ డ్యూరేషన్ ఒక్కటే మనకు తేడా, డిఫరెన్స్. సో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి కంపేర్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వన్స్ నోటిఫికేషన్ వస్తే ఫీ అనేది పెరుగుతుంది. ప్రజెంట్ ఫీ అయితే మనకు నార్మల్ గా రీజనబుల్ గా ఉంది. సో వన్స్ నోటిఫికేషన్ వస్తే ఫీ విల్ బి ఇంక్రీజ్డ్. కాబట్టి పర్చేజ్ చేసే వాళ్ళు ఇప్పుడే పర్చేజ్ చేయండి. ఈ వీడియో చూసుకున్న తర్వాత మీరు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో, క్వశ్చన్స్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ. సో ఇది మనకు స్పాట్లైట్ అకాడమీకి సంబంధించిన యూనిట్ 1 సిలబస్.